హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరూ బాగుండాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. గురువుల ఆశీస్సులు, అమ్మగారి ఆశీస్సులు నాతో పాటు మీ అందరికి ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని ఆశిస్తూ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. కొంచెం వీడియో అయితే డిలే అయ్యిందండి. కొంచెం వరలక్ష్మి పూజలు ఇదే కొంచెం ఉండటం వలన కొంచెం డిలే అయింది. అండ్ ప్రోడక్ట్ రావటం కూడా కొంచెం డిలే అయింది. ఈరోజు కొంచెం డిఫరెంట్ కంటెంట్ అండి. కొంచెం లాంగ్ ఫ్రాక్స్, డ్రెస్సెస్ అవన్నీ చాలా ట్రెండీగా ఉన్నాయండి. బాగా చాలా మంది ఇష్టపడుతున్నారు. అందుకని అవైతే నేనైతే చేయించాను ఈసారి. కొంచెం అందుకే కూడా డిలే అయ్యిందండి. ఓకేనా, షల్ స్టార్ట్. కొంచెం స్టార్ట్ చేసేసుకుందాం మనం. డిఫరెంట్గా ఇవి కూడానండి. మనం చీరలు అయితే ఎట్లా చేసాము డిఫరెంట్గాను అన్ని మిక్స్ కలెక్షన్స్ లాగా ఈ డ్రెస్సెస్ కూడా అంతే మిక్స్డ్ టైప్లో చక్కగా నీట్గా అన్ని అలా సెట్ చేసి మీకు చేసి విత్ స్టిచ్డ్ అండి. ఇవన్నీ కూడా ఇన్ కేసు మీరు ఏమన్నా సరే ఆల్టరేషన్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక నాతో కనెక్ట్ అయితే ఆల్టరేషన్ కూడా నేనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద చేంజ్ చేసేస్తాను. ఇన్ హైదరాబాద్, ఇన్ సిటీ హైదరాబాద్ మటుకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనెక్ట్ అయ్యి మీరు వస్తాను అని అంటే కనుక ఫోన్ నెంబరు మీకు లొకేషన్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను, మీకు వచ్చి చూసుకోవచ్చు. ఇలాంటి ఈ బెనారస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి కూడా చీరలే నండి సెట్ చేస్తున్నాను నేను. ఆ చీరలు చాలా మటుకు ఉన్నాయి. లెహెంగాస్ సెట్ చేసుకోవచ్చు. లెహెంగాస్ కూడా విత్ స్టిచ్చింగ్ నేను చేయించేస్తున్నానండి. చాలా డిఫరెంట్గా సెట్ చేస్తున్నాను. లెహెంగాలను కూడా బాగా ఇంట్రెస్ట్ ఉన్న మటుకు చాలా బాగా అప్రోచ్ అయితే కనుక నేను ఎక్కువ షేర్ చేస్తానండి. అవి కూడా ఫొటోస్ అవి కూడా ఓకేనండి. ఇవైతే చీరలు చాలా ఉన్నాయి, చాలా వచ్చినాయి కూడా. అవి చీర కింద వాడుకోవచ్చు, డ్రెస్ కింద వాడుకోవచ్చు, లాంగ్ ఫ్రాక్ కింద వాడుకోవచ్చు, లెహెంగా కింద యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, కొన్ని అయితే నేను చేయించిన మటుకు మీకు చూపించేస్తాను. లైటింగ్ మటుకు మీకు ఏమన్నా సరే అంత కరెంట్ లేదు, నేను అయితే లైట్స్తో చేస్తున్నాను. లైటింగ్ ఇన్ కేసు మీకు ఇంకా బాగా కనిపించలేదు అని అనుకుంటే కనుక మీకు నేను పర్సనల్గా నన్ను కాల్ చేయండి, మీకు పిక్ అయితే షేర్ చేస్తానండి. ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ రేజ్ 6,000 దగ్గర నుంచి 10-15 దాకా ఉంటాయి. ఇవే బోటిక్స్కి వెళ్తే మీరు 20,000 అబౌవ్ 30,000 దాకా సేల్ చేసుకుంటున్నారు. నేను విత్ లైనింగ్ మొత్తం సాఫ్ట్ మెటీరియల్తో లోపల లైనింగ్ ఇచ్చేసి మొత్తం క్లియర్గా మీకు ఆల్టరేషన్ కూడా నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద పర్చేస్ చేసుకుంటే నేను చేసేసి పంపించేస్తాను మీకు. ఓకేనా అండి. మెజర్మెంట్స్ అంటారా, మెజర్మెంట్స్ నా దగ్గర ఒకటే టేబుల్ ఉంటుంది, చార్ట్ ఉంటుంది. ఆ మెజర్మెంట్స్ చార్ట్ మీకు పంపిస్తాను. దాని ప్రకారం మీ సైజు నాకు పంపిస్తే కనుక మీకు మొత్తం చక్కగా క్లీన్గా చక్కగా ఆల్టరేషన్ అయినా చేంజ్ చేసి మీకు నేను అడ్రస్కి కొరియర్ చేసేస్తాను. ఇంకొకటి కొంచెం టైం పడుతుందండి ఆల్టరేషన్ చేంజ్ పంపాలంటే. 1 డేలో అంటే కష్టం. కొంచెం ఒక 3 days 4 days టైం ఇస్తే ఆల్టరేషన్ చేంజ్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్గా నేను పంపించేస్తాను. ఇది వచ్చేసరికి బెనారస్ మెటీరియల్ చాలా ఫ్లోయీగా ఉంటుంది. మీకు దగ్గరగా ఇలా పెట్టుకుని చూపిస్తున్నాను. హ్యాండ్స్ కూడా చూసుకున్నారు, మంచి ట్రెండీగా ఉన్న హ్యాండ్స్ని నేను ఇలా సెట్ చేసేస్తున్నాను. ఇంకా సింపుల్గాను ఫ్లోయీగా ఉంటుంది. కింద మీకు ఇంకా కావాలంటే ఒక ఖర్చు పెద్దగా అయిపోద్దేమో లాంగ్ అని అనుకుంటే మీరు కింద ఒక ఖర్చు పెట్టేసి చెప్తున్నాను కదండి. ఆల్టరేషన్ అయితే నాదే ఉంటుంది. చక్కగా ఇలా నీట్గా అయితే సెట్ చేసేస్తాను. ఓకేనా, ఇది ఒక డ్రెస్ అండి. అసలు ఎంత బాగుందో చూడండి. మంచి పింక్, డార్క్ అంటే లైట్ షేడ్లో ప్యూర్ బెనారస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా. మీకు లైనింగ్ కూడా చాలా సాఫ్ట్ లైనింగ్ ఇచ్చేస్తున్నాను. మీకు చాలా సాఫ్ట్ లైనింగ్ ఇలా ఇచ్చేస్తానండి. లైనింగ్ ఇస్తాను. చక్కగా కొన్ని అయితే క్యాన్ కూడా చేశానండి. అవి కూడా మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించేస్తాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏమన్నా ఇంకా క్లియర్గా పెట్టాలి చూపించండి అని అంటే కనుక మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది. కానీ ఒక టైం అంటూ సెట్ చేస్తానని వీడియో కాల్ కనెక్ట్ అయితే వీడియో కాల్లో చూపించండి మీకు అని అంటే కనుక చూపిస్తాను. కొంచెం ఈవినింగ్ టైమ్స్ కానీ లేదంటే సాటర్డే సండేస్ కానీ అలా నేను సెట్ చేసి వీడియో కాల్ అయితే చూపిస్తాను. ఓకేనండి. అలా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు. ఇది వచ్చేసరికి మోస్ట్ ట్రెండింగ్ బాగా నడుస్తున్నదండి ఈ డ్రెస్ అయితే. కింద క్యాన్ ఇచ్చేసి నేను ఇలా సెట్ చేశాను. మంచి మెర్సిడైజ్డ్ నారాయణపేట కాటన్ అండి. ఇది వచ్చేసరికి ఇలా వస్తుందండి. మీకు లాంగ్ ఫ్రాక్ ఇది కూడా బాగా ఇష్టపడుతున్నారండి. ఇలా వచ్చేస్తుంది. మీ సైజ్ ప్రకారం కనుక సెట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా ఇది ఒక డ్రెస్ అండి. ఇది ఒక లాంగ్ ఫ్రాక్. మీకు ఇలా లైన్గా అన్నీ చూపించేస్తూ ఉంటాను. నచ్చినవి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక అన్నీను మనకి 6,000 దగ్గర నుంచి
15,000 ఆ రేంజ్ దాకా ఉంటాయండి. ఇది వచ్చేసరికి మంచి షిఫాన్ ట్రెండీగా ఇలా వీనెక్ ఒకటి ఇప్పుడు ఫ్యాషన్ అండి. మోస్ట్గా వీనెక్ బ్యాక్ సైడ్ మరీ డీప్ ఉండదు, అలానే మరీ హైగాను ఉండదు. ఇలా వీనెక్ మంచి జిప్ ఇచ్చేసాను మీకు. సింపుల్గా ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చేసాను. హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వస్తుందండి. హ్యాండ్స్ వచ్చేసరికి చూసుకున్నారు కదా, ఇలా వస్తుంది హ్యాండ్స్. సింపుల్గా ఇలా ఇచ్చేసాను హ్యాండ్స్. ఇదిగోండి కొంచెం ఇప్పుడు కూడా ఎట్లాగా ఫ్యాషన్ అండి, అందుకు నేను సింపుల్గా ఇలా డిజైన్ చేసేసాను. పిస్తా గ్రీన్ అండి, ఇలా ఫ్లోయీగా ఉంటుంది. మంచిగా ఇలా మిర్రర్ వర్క్తో బాడీని ఇలా సెట్ చేసేసాను. మీ సైజు ప్రకారం ఆల్టరేషన్ కావాలంటే నేను చేయించి పంపించేస్తాను. ఇలా కూడా మీరు చూసుకోవచ్చండి. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకుంటానంటే వచ్చి మిగతాయి కూడా చీరలు చూసుకోవచ్చు. చూసుకుని అలా మీరు ఇలా ఎలా కావాలంటే అలా నేనైతే డిజైన్ చేసేసి ఇస్తాను. ఇది అసలు ఎక్కువ యుఎస్లో ఉన్న కస్టమర్స్ వీటికి కనెక్ట్ అవుతారండి బాగాను. ఇదిగోండి ఇది మంచిగా జిప్ అటాచ్ చేసేసి ఇలా అయితే నేను ఇలా సెట్ చేసేసానండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది. క్రష్డ్ ప్యూర్ సిల్క్ మెటీరియల్, క్రష్డ్ చక్కగా. ఇదిగోండి వేసుకుంటే మటుకు చాలా ట్రెండీగా ఉంటుంది. ఇదిగోండి హ్యాండ్స్ అయితే డిఫరెంట్గా ఎట్లా సెట్ చేశాను నేను. హ్యాండ్స్ అయితే ఇలా డిఫరెంట్గా సెట్ చేశాను. ఇదిగోండి వేసుకుంటే ఇలా ఉంటుంది. బ్యాక్ సైడ్ వీ షేప్ వచ్చి బ్యాక్ సైడ్ ఇలా వీ షేప్ వచ్చేసండి మీకు జిప్ వచ్చేస్తుంది. ఓకేనా, మీ సైజ్ ప్రకారం ఆల్టరేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద నేనైతే చేంజ్ చేసి ఇచ్చేస్తాను. ఇలా వేసుకుంటే ఇది వేసుకుంటే బాగుంటుందండి. ట్రెండీగా వేసుకుంటే మంచి లైనింగ్ ఇచ్చేసాను అన్నిటికీ కూడా. మీకు అసలు డౌటే లేదండి. మీకు నచ్చింది ఏమన్నా ఉంటే ఇదిగోండి ఇలా మంచి లైనింగ్, సాఫ్ట్ లైనింగ్ ఇచ్చేసాను. దేనికి లైనింగ్ ఏది ఇవ్వాలో ఆ మెటీరియల్తో ఇచ్చేసానండి నేనైతే. ఇది ఒకటండి. ఇది కూడానండి, ఇది హాఫ్ వైట్. ఇది చీరనంటే యాక్చువల్గా ఇది కూడా చీర. ఇలా వచ్చేస్తుంది. ఈ చీరనే మంచి సెల్ఫ్ ప్రింట్ మొత్తం అంతా వస్తుంది మీకు. ఇలా సింపుల్గా చేయించానండి. ఇలా సింపుల్గా జరీ వచ్చేసి మీకు ఇలా సింపుల్గా జరీ అంతా ఉంటుంది. బార్డర్ ఉంటుంది. మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ స్టైల్లో ఉంటుంది కాబట్టి ఇంకా దీనికి ప్యాటర్న్ సింపుల్ ప్యాటర్న్తో డిజైన్ చేయించేసానండి. హ్యాండ్స్ ఇలా సింపుల్. మీ సైజుల ప్రకారం ఆల్టరేషన్ ఫ్రీ ఆఫ్ ఆల్టరేషన్ అయితే నేను చేంజ్ చేసి ఇచ్చేస్తాను. నాకు కొంచెం టైం ఇస్తే చేయించి మీకు పంపించేస్తాను. ఇలా నచ్చినవి ఏమైనా ఉంటే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ప్రైస్ ఇవన్నీ కూడా 5,000, 6,000 రేంజ్ నుంచి 10-15 దాకా ఉంటాయండి. ఓకేనా, అంటే నాకు సరిగ్గా అయితే గుర్తు లేదు అన్నీను, అందుకుని అంటున్నానండి. మీరు ఒకసారి స్క్రీన్ షాట్లు అయితే తీసేసుకోవచ్చు. ఇది కూడానండి కొంచెం డిఫరెంట్గా చేయించాను చూడండి. ఇదిగోండి ఇలా వస్తుందండి. ఇలా వచ్చేస్తే హ్యాండ్స్ ఏమో హ్యాండ్స్ చూసుకున్నారా, ఇలా వస్తాయండి చక్కగాను. ఇలా వచ్చేస్తాయి హ్యాండ్స్. ఇదిగోండి ఇలా వస్తాయండి హ్యాండ్స్. మీకు దూరం నుంచి కూడా చూపిస్తున్నాను. ఇలా వస్తుంది హ్యాండ్ వచ్చేసరికి. చాలా బాగుంటాయండి. మీకు నచ్చినవి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇదంతా కొంచెం చూసుకున్నారా, ఇలా అటాచ్ చేయించానండి నేను. ఇలా అటాచ్ చేయించి సింపుల్గా ఇలా డిజైన్ చేయించాము ఈ మెటీరియల్ని. వెనకాల వీ షేప్ వచ్చేసరికి మీకు జిప్ వచ్చేస్తుంది. వెనకాల వీ షేప్ జిప్ ఇలా వచ్చేస్తుంది. మీ సైజు ప్రకారం ఆల్టరేషన్ చేయించుకుని ఒక కుట్టు వేయించుకుంటే కింద చూసుకున్నారా డిఫరెంట్గా చేయించాను. ఇట్లా క్రింద ఇలా డిఫరెంట్గా ఇలా ఫ్లోయీగా బాగుంటుందండి. ఇది కూడా మెటీరియల్. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇది ఒకటండి. ఇంక ఇది ఓపెన్ చేయట్లేదు కానండి, ఇందాక చూపించాను కదా నారాయణపేట, అదేనండి సేమ్. కాకపోతే ఇది అది ప్లెయిన్ వచ్చింది పైన బాడీ పార్ట్. ఇలా డిఫరెంట్ గా చేయించానండి. దీనికైతే ఇలా డిఫరెంట్ గా చేయించాను. కింద వచ్చేసరికి ఇలా ఉంటుంది. మీకు లోపల లైనింగ్ క్యాన్ ఇచ్చేసి చేశానండి. ఇదిగోండి ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా, ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నచ్చితే కనుక ఇది డార్క్ వైలెట్ కలర్ అండి. మనం ఇందాక చూసింది డార్క్ పింక్ షేడ్ లో అట్లా వస్తుంది. ఇది ఒకటండి, ఇది ఒక డ్రెస్. ఇంకోటి మంచి ఫ్లోయీ మెటీరియల్ అండి. ఇది కూడా ఎల్లో ఇలా చెక్స్ లాగా వచ్చేసింది. మనకి ఇలా ప్యాటర్న్, సింపుల్ ప్యాటర్న్ తో హ్యాండ్స్ డిఫరెంట్ గా. ఎదుగోండి ఇలా హ్యాండ్స్ మటుకు చక్కగా ఇలా లైనింగ్ ఉంటుందండి. హ్యాండ్స్ లైనింగ్ వేయకూడదు, వేస్తే బాగోదు డ్రెస్సులకి అంతా. ఇలా డిఫరెంట్ గా ఇలా సెట్ చేసేసానండి. ఇదిగోండి ఇలా ఫ్లోయీగా చాలా బాగుంటుంది. ట్రెండీగా ఉన్నట్టు చక్కగా నీట్గా సెట్ చేశాను. నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఇలా స్క్రీన్ షాట్లు తీసేసుకోండి. ఓకేనా,
మీకు ఇంకా కావాలంటే పిక్స్ కావాలంటే షేర్ చేస్తాను నేను. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మీకు డ్రెస్ అంతా మొత్తం. ఇది ఒకటండి. ఇది ఒక డ్రెస్ అండి, మంచి గ్రీన్ కలర్ ప్యాటర్న్తో సెట్ చేశాను నేను. ఇది కూడాను మీకు ఒక్కసారి చూపించేస్తాను. మంచి గ్రీన్ కింద వచ్చేసరికి బార్డర్ వచ్చేస్తుంది. మీకు మీ సైజు ప్రకారం చేసుకోవాలండి. ఇది ఇలా ఊరికనే మేము ఇలా విత్ ఇవన్నీ ఇలా ఇవ్వకపోతే సైజ్ చేసుకోవడానికి రాదు. అందుకని నేను విత్ ఇచ్చేసి వీనెక్ ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ కాబట్టి హ్యాండ్స్ కూడానండి మీ సైజుల ప్రకారం హ్యాండ్స్ కూడా చేయించుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఇది బ్యాక్ సైడ్ ఇలా వస్తుందండి. ఇలా బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది వీనెక్, ఇలా బ్యాక్ సైడ్ వచ్చేస్తుంది మనకి. ఇదిగోండి ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్, ఇలా ఫ్రంట్ వచ్చేస్తుంది. నేను ఇలా పెట్టుకొని చూపిస్తున్నాను. ఇలా ఫ్లోయిగా చాలా బాగుంటుంది. మీ సైజ్ ప్రకారం సైజ్ చేసుకుని వేసుకుంటే చాలా అందంగా ఉంటాయండి ఈ డ్రెస్సులని. చాలా సాఫ్ట్ మెటీరియల్తో నేను ఇవన్నీ సెట్ చేయించాను. ఓకేనా, ఇది ఒకటండి. ఇది టాప్ బాటమునండి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇది కిందకు వస్తుందండి. ఇది ఈ బార్డర్ మనం టాప్ కుట్టించుకుంటే కింద వైపు వచ్చేస్తుంది బార్డర్. ఇది వచ్చేసరికి మొత్తం ఇక్కడ వస్తుందండి మనకి. ఈ ఫ్రంట్ నెక్ పోర్షన్ ఉంది కదా, ఇది హ్యాండ్ పెయింట్ చేయించాను. హ్యాండ్ పెయింట్ ఈ నెక్ పోర్షన్ దగ్గర వచ్చేస్తుంది. చక్కగా దీనికి తగ్గట్టు నేను బాటమ్ ఇచ్చేసాను. ఇది ఒక డ్రెస్ అండి. ఇదిగోండి ఇది ఒకటి మంచి పట్టు మెటీరియల్. ఇదండి, ఇది పట్టు మెటీరియల్ మీకు చూపిస్తున్నాను. ఇంకా ఓపెన్ చెయ్యను కానీ ఇది రెడీమేడ్. ఇలా హ్యాండ్స్కి చేయించేసాను నేను. ఇలా హ్యాండ్స్కి ఇలా వర్క్ వచ్చేస్తుందండి. ఇలా చూసుకున్నారా, మంచి ట్రెండీగా ఉన్న వర్క్ని ఇలా మనం సెట్ చేసాము. ఇలా చక్కగా ఇక్కడి నుంచి ఇలా కిందకు వస్తుంది. ఇలా ట్రెండీగా దీనికి మంచిగా ఇలా ఆర్గాంజా చున్నీని నేను ఇలా సెట్ చేశానండి. ఇలా ఆర్గాంజా చున్నీని నేను ఇలా సెట్ చేశాను. ఆ ప్రింట్కి ఈ డ్రెస్కి తగ్గట్టు ఇది కూడా సైజ్ చేయించుకుంటే బాగుంటుందండి. ఇలా నాకు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి. ఇలా స్క్రీన్ షాట్ నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేయండి. ఇవి కూడా అంతేనండి, మీకు రెడీమేడ్తో మొత్తం చున్నీను ఇది మంచి పట్టు మెటీరియల్ అంటే ట్రెడిషనల్గా ఉండేటట్టు ఫంక్షన్స్ కట్టుకెళ్ళేటట్టు ఇలా చేసేసాను కాబట్టి దీని డిజైన్తో పాటు ఇవే మీకు 15 అలా ఆ రేంజ్లో ఉంటాయండి. దీన్ని నేనైతే 7,000 అలా చూసుకునే ఇస్తానండి మీకు. నాకు ఒకసారి కనెక్ట్ అయితే మీకు చూసి ప్రైస్లన్నీ షోర్ చేసి చెప్తాను. ఇదిగోండి మంచి లైట్ పిస్తా గ్రీన్కి ఇలా మంచిగా చున్నీని సెట్ చేశాను నేను. పిస్తా గ్రీన్కి ఇదిగోండి ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది మీకు. ఫ్రంట్ హ్యాండ్స్ చూసుకున్నారా, ఇలా ట్రెండీగా ఉండేటట్టు బార్డర్ ఇచ్చానండి. మళ్ళీను ఫ్రంట్ అంతా వర్క్ చక్కగా మెషిన్ ఎంబ్రాయిడరీ చేయించాను. హ్యాండ్స్ ఇలా ట్రెండీగా చేయించాను. ఇలా ట్రెండీగా డిజిటల్ హ్యాండ్ పెయింట్ చున్నీని ఇలా సెట్ చేసేసాను. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీరు. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మంచి ఫంక్షన్ వేర్ అండి ఇవన్నీ కూడా, మంచి ఫంక్షన్ వేరు. ఇది ఒకటండి టాపు. ఇదిగోండి ఇది ఇంకొక టాపు. ఇది మంచి ఆర్గాంజా చున్నీ ఇచ్చేసాను. దీనికి కూడా ఇలా వర్క్ చేయించేసానండి. వర్క్ చూసుకున్నారా ఎంత డిఫరెంట్గా చేయించానో. మీకు ఎక్కడైనా ఉంటాయా షాపుల్లో, మీరే చూడండి. ఇలా డిఫరెంట్గా ఎక్కడైనా ఉంటాయా? ఇలా నీట్గా చక్కగా వర్క్ చేయించి ఇలా పర్సనల్గా కేర్ తీసుకొని మరి ఈచ్ చీరలు అలాగే చేస్తున్నానండి. బ్లౌజెస్ అలాగే సెట్ చేస్తున్నాను. అలాగే డ్రెస్సులు కూడా నేను నీట్గా ఇట్లా సెట్ చేస్తున్నాను. విత్ లైనింగ్ అండి, చాలా సాఫ్ట్ లైనింగ్ ఉంటుంది. మీరు దీని కింద లెగ్గింగ్స్ వేసుకుంటే సరిపోతుందండి. చక్కగా మంచి ట్రెండీగా ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మంచి ఆర్గాంజా చున్నీ ఇచ్చేసాను దీనికి కూడా. ఇది వచ్చేసరికి బ్లూ అండి. బ్లూకి మంచి హ్యాండ్లూమ్తో వర్క్ అండి. ఇదంతా కూడా హ్యాండ్లూమ్ వర్క్, చేతితో చేసిన వర్క్. ఈ చున్నీ అయితే అసలు ఎంత బాగుందో రండి చున్నీ. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది, ఇలా వస్తుంది వర్క్. ఫ్రంట్ వచ్చేసరికి పైన ఇదిగోండి ఇలా కింద ఇవన్నీ కూడా 10,000 9,000 ఆ రేంజ్ అండి. ప్యూర్ పట్టు కదండి, ప్యూర్ పట్టు మీద మళ్ళీ పైగా హ్యాండ్ ఓవెన్ చక్కగా చున్నీలు అవన్నీ ఇచ్చేస్తున్నాను నేను. మీరు కింద లెగ్గింగ్స్ వేసుకుంటే, మీ దగ్గర ఉన్న ఇంట్లో లెగ్గింగ్స్ లేకుండా ఎవరు ఉండరు కదా, అలా లెగ్గింగ్స్ సెట్ చేసుకుని ఇలా వేసుకుంటే మీకు దూరం నుంచి దగ్గర నుంచి కూడా ఇలా చూపించేస్తున్నాను. ఇదిగోండి ఇలా చూసేసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఓకేనా, ఇది ఒక డ్రెస్ అండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి మీరు.
ఇదొక డ్రెస్, ఇదొకటండి మంచి ఫ్లోయిగా కుట్టించాను. అసలు ఎంత బాగుందో ఈ డ్రెస్ అయితే. మంచి గ్రీన్ అండి, పిస్తా గ్రీన్కి కలంకారీ ప్రింట్ వచ్చేస్తుంది. ఇంకా మీరు మీ సైజు ప్రకారం కింద పైన కింద కూడా ఇట్లాగా హ్యాండ్స్కి లేస్ ఇచ్చేసానండి. హ్యాండ్స్కి ఇలా సింపుల్గా లేస్ అటాచ్ చేయించేసి ఇలా చేయించేసానండి. ఇదిగోండి మంచి ఫ్లోయిగా ఉంటుంది. మీ సైజ్ ప్రకారం ఇలా సైజ్ చేసుకుంటే మీరు సరిపోతుందండి. ఇలా మీ సైజ్ ప్రకారం మీ సైజు చక్కగా ఆల్టరేషన్ చేసుకుంటే అసలు ఎంత మంచిగా లోపల అయితే లైనింగ్ కూడా వేసేసి నేను మరీ కుట్టిచ్చేసాను. అసలు ఎంత ఫ్లోయిగా ఉందో చూసుకోండి. ఎంత ఫ్లోయిగా, ఎంత పార్టీ వేర్ డ్రెస్సులు చూడండి. అసలు ఎంత ఫ్లోరల్ ఇచ్చేసి ఎంత మెటీరియల్ యూజ్ చేసి చాలా డిఫరెంట్గా సెట్ చేశాను. ఇది కూడా ఓకేనా. ఇది ఒక డ్రెస్ అండి, ఇది కూడా అంతేనండి. ఇంకొక డ్రెస్ చూపించేస్తున్నాను, కొంచెం లెంతీ అయిపోతాను. ఇదిగోండి, ఇది మనం చీరలకి నెక్ వేసుకుంటానండి. అది యూ షేప్ నెక్ లాగా వస్తుంది మనకి, బోట్ నెక్ అంటారు చూసారా, అలా బోట్ నెక్ లాగా సెట్ చేశాను. ఇదిగోండి చక్కగా మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసరికి క్రేప్ అండి, మంచి క్రేప్ సిల్క్ కింద బార్డర్ అటాచ్ చేశాను. చూసుకున్నారా, బార్డర్ అటాచ్ చేశాను. ఇలా హ్యాండ్స్ కి బోట్ నెక్ టైప్ లో వస్తుంది. ఇలా ఫ్లోయీగా చాలా బాగుంటుంది. మీకు దగ్గర నుంచి దూరం నుంచి ఇలా అయితే చూసేసుకోండి. బోట్ నెక్ టైప్ లో వచ్చేసింది. ఇదిగోండి ఇలాగా, ఇది ఒకటండి. ఇలా మీకు ఇంకేమన్నా ఫ్యాన్సీ బటన్స్ ఇక్కడ ఏమన్నా కావాలంటే అలా బటన్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. చిన్న చిన్న ఫ్లోరల్స్ కానీ ఇలా ఫ్రంట్ మటుకు ఇలా చక్కగా ఫ్లోరల్స్ కానీ అవేమన్నా డ్రెస్ పర్చేస్ చేసుకుంటే అది ఏదన్నా సింపుల్ గా నేనే సెట్ చేసేసి ఇచ్చేస్తాను మీకు. దానికి ఏమి నేనేం చార్జ్ చేయలేను. ఇది ఒక డ్రెస్ ఇందాక చూపించాను కదా, దాంట్లో హాఫ్ వైట్ గ్రీన్ కాంబినేషన్ అండి. ఇక్కడ నేను ఓపెన్ చేయట్లేదు. హాఫ్ వైట్ ఇది అసలు చాలా ట్రెండీ అసలు ఎంత బాగుంటుందండి ఈ డ్రెస్ వేసుకుంటే. ఎస్పెషల్ యుఎస్ లో ఉన్న వాళ్ళకి చాలా బాగా నచ్చుతుందండి. ఇదైతే మటుకు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. అసలు వాషబుల్, మెషిన్ లో ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా. ఇందులో 2 అయితే ఉన్నాయి, ఇదొకటి ఇంకొక కలరు. మీరు చక్కగా నాకు స్క్రీన్ షాట్ తీసేసేయండి. ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీసేసి నాకు పెట్టేయండి. మీకు ఆల్టరేషన్ చేయించి మరి నేనే పంపించేస్తాను. ఇది ఇంకా బాగుందండి. ఇది అసలు మంచి గ్రీన్ కాంబినేషన్, గ్రీన్ అండ్ బ్లూ. ఇదిగోండి స్ట్రైట్ కట్ ఇచ్చేసేసాను. దీనికైతే ఇలా పట్టు మెటీరియల్ సిల్క్ అండి, ప్యూర్ సిల్క్ మెటీరియల్ తో దీన్ని ఇలా మంచిగాను చెక్స్ వచ్చేస్తుంది. ఇలాగా సిల్వర్ లైన్స్ లాగా వస్తుంది. ఇదిగోండి హ్యాండ్స్ చూసారా ఎంత ట్రెండీగా డిజైన్ చేయించాను. హ్యాండ్స్ ఇలా డిజైన్ చేయించానండి. హ్యాండ్స్ అయితే ఇలా డిజైన్ చేయండి, వీ షేప్ వస్తుంది. ఇదిగోండి పైన కూడా చక్కగా మీకు స్మాల్ గా వర్క్ చేసేసి కాంట్రాస్ట్ తీసుకుని పైన కిందేమో ఇలా ఫ్లోయర్తో అసలు ఫ్లోగా ఇలా అవుతూ ఉంటుంది మీకు. అసలు ఇలా చూడండి, ఇలా చూసుకుంటే తెలుస్తుంది. అసలు చూడండి ఎంత బాగుంటుందో, వేసుకుంటే బాగుంటాయండి ఇవన్నీ కూడాను డ్రెస్సులు. ఈచ్ వన్ మీకు ఇంకా కావాలంటే మళ్ళీ పిక్స్ అయితే తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే పిక్స్ పెడతానండి. అదైతే ముందే చెప్తున్నాను. తీసుకునే ఇంట్రెస్ట్ లేకుండా నేను ఇవన్నీ ఎంత ఓపెన్ చేసి మీకు క్లియర్ గా ఈచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంటికి వచ్చి చూసుకోవచ్చు, అది చూసుకో ఇది చూసుకో అని చెప్పి మీకు నేను అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మళ్ళీ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను ఓపెన్ పిక్ మీకు క్లియర్ గా పంపిస్తాను. లేదంటే వీడియో కాల్లో తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటేనే ప్లీజ్ అండి. ఎందుకంటే నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుస్తుందండి ఆ కష్టం ఏంటనేది. అంటే నేను ఇలా చెప్తున్నాను కాదు, పక్కన ఎవరో కష్టపడట్లేదని నేను అంటలేదండి. అంటే నా కష్టం నాకు వితౌట్ ఎనీ మ్యాన్ పవర్ లేకుండా నేను ఎంత బిజినెస్ చేస్తున్నాను, ఎంత పైకి వచ్చాను అంటే మీరు చూడండి నేను ఎంత కష్టపడుతున్నాను అనేది. అందుకని చెప్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్న కనెక్ట్ అయితే నేను మీకు క్లియర్గా నేను చక్కగా పిక్స్ పంపిస్తానండి. ఓకేనా. ఇది ఒక డ్రెస్ అండి, ఇది కూడాను చీరేనండి. ఆ చీరని నేను యాక్చువల్గా ఇది 2 డ్రెస్సెస్ కింద చేశాను. మీకు ఒక్కసారి చూపించేస్తాను, ఒక్క నిమిషం. ఇదిగోండి లైట్ కలర్ అయినా కూడా చాలా ట్రెండీగా చేయించాను. ఇది కూడా వేసుకుంటే బాగుంటుందండి. ఈ డ్రెస్ కూడా మీకు జిప్ ఇచ్చేసాను వెనకమాల పికాస్లా మంచి జిప్ అటాచ్ చేసేసి. ఇదిగోండి హ్యాండ్స్ చూసుకున్నారా, హ్యాండ్స్ సింపుల్ గానే ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి.
కింద కూడానండి ఇలా కింద కూడా మీకు ఇలాగా డిజైన్ కట్ వర్క్ ఇచ్చేసానండి. కింద వైపు అంతా ఇలా కట్ వర్క్ ఇలా ఫ్లోయీగా బాగుంటుందండి. చిన్న ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసరికి చాలా అందంగా ఇలా ఫ్లోయీగా ఉంటుంది. కింద పైన కింద కట్ వర్క్. ఆ కట్ వర్క్ ఇన్ కేస్ మీకు హ్యాండ్స్ కి కింద చేయించాను, అది మీకు కనిపించకపోతే గనక మీకు నేను మళ్ళీను షేర్ చేస్తాను పిక్. ఓకేనా? ఇదిగోండి చూడండి, మీకు నేను ఇలా చూపిస్తున్నాను ఎంత ఫ్లోయిగా చేయించాను అనేది. ఇది కూడానండి, ఇది రీజనబుల్ గానే ఉందండి. ఇది కూడా మనకి 6000 ఎంతో పడుతుంది. ఆల్టరేషన్ తో కలిపే చెప్తున్నానండి. ఇది కూడా ఇంకో కలర్ అండి, ఆఫ్ వైట్ ఒకటి ఇందాక చూపించాను, గ్రీన్ అండ్ ఆఫ్ వైట్. ఇది కూడా మంచి బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇవి అసలు చాలా బాగుంటాయండి ఇవి వేసుకుంటే కనుక. ఇంకా నేను ఇది ఓపెన్ చేయట్లేదు, ఇలా చూసేసుకోండి. ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని నాకు పంపించండి. అప్పుడు కావాలంటే ఓపెన్ పిక్ అయితే మీకు అప్పుడు షేర్ చేస్తాను. నాతో కనెక్ట్ అయ్యి మీరు వచ్చి చూసుకుంటాను అంటే కనుక వచ్చి అయితే చూసుకోవచ్చండి. ఇది ఒక డ్రెస్ అండి. ఇప్పుడు ఇంకో మంచి ఎలిగెంట్ గా ఉన్న డ్రెస్ చూపిస్తాను మీకు, చూసుకోండి. అసలు లైట్ బ్లూ గార్డెన్ టైప్ గార్డెన్ సిల్క్ అండి. ఇది యాక్చువల్ గా గార్డెన్ సిల్క్ ని నేను ఇలా ఫ్లోయీగా ఇలా డిజైన్ చేశానండి. సింపుల్ గా ఉంటుంది కానీ బాగుంటుంది. గార్డెన్ సిల్క్ అది ఇలా ఫ్లోయీగా సింపుల్ గా యుఎస్ లో ఎవరన్నా చక్కగా నున్నాళ్ళకి ఫంక్షన్ వేర్ కి అట్లాగా చాలా బాగుంటుంది. ప్లీజ్ మీరు ఎవరైనా యుఎస్ లో మీ కొలీగ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియోని షేర్ చేయమని దయచేసి అడుగుతున్నాను. ఎందుకంటే ఇలాంటివన్నీ ఎక్కువ యుఎస్ లో ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి. ఈ రోజు నేను చేసిన ఎస్పెషల్ వీడియో అందుకని అంటున్నాను. మీ కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ వీడియోని దయచేసి షేర్ చేయమని చెప్తున్నానండి. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ఓకేనా అండి? ఇది ఇట్లా వస్తుందండి మీకు, ఇలా ఫ్లోయీగా ఇలా వచ్చేస్తుంది. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఈచ్ వన్ ఈజ్ ఎలిగెంట్ గా డిజైన్ చేసిన డ్రెస్సెస్ అండి. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూసుకుంటారండి. ఇది ఒకటండి, స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది ఇంకొకటండి, ఇందాక మనకి పింక్ చూపించాను, ఇది గ్రీన్ అండి. గ్రీన్, ఇది గ్రీన్ ఇంకా బాగుందండి. పింక్ కన్నా గ్రీన్ అయితే చాలా బాగుంది. మోస్ట్ ట్రెండీగా ఇలా మంచి బ్యూటిఫుల్ హ్యాండ్ వోవెన్ అండి డ్రెస్ అయితే. బ్యూటిఫుల్ హ్యాండ్ వోవెన్ డ్రెస్ చూసుకున్నారా? గ్రీన్ అండి, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ తో చేయించిన డ్రెస్ ఇదైతే. ఇందాక ఓపెన్ చేశాను కదా, సేమ్ అలాగే ఆ ప్యాటర్న్ తోనే కొంచెం డిఫరెంట్ గా మారుతుందండి. మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకుంటే కనుక నేను మళ్ళీ మీకు పిక్ కావాలంటే షేర్ చేస్తానండి. ఇది ఒకటండి. ఇంకోటి సిల్వర్, ఇలాంటి సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ తో కొంచెం డిఫరెంట్ గా రేర్ కలెక్షన్ అండి. ఇది వచ్చేసరికి ఇదిగోండి, అసలు ఎంత ట్రెండీగా చేయించాను. బ్లాక్ అండి, పైన వచ్చేసరికి బ్లాక్ విత్ వర్క్, హ్యాండ్స్ కి ఇట్లా వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇక్కడ నన్ను పిల్లలు అంటే బాగుంటుందండి. అంటే స్టూడెంట్స్ 10th గ్రేడ్స్ అట్లాగా 11, నేను అనేది 14 years 15 years ఏజ్ వాళ్ళకి ఇది చక్కగా సైజ్ చేయించుకుని పంపిస్తే కనుక ఆ పిల్లలకి చాలా బాగుంటుందండి. చాలా సాఫ్ట్ గా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏమైనా వేసుకోండి. మీరు లోపల ఫుల్ గా చక్కగా నేను లైనింగ్ అది చాలా సాఫ్ట్ గా ఇచ్చేసాను కాబట్టి అసలు వాషబుల్ అండ్ వాషింగ్ మిషన్ లో ఇప్పుడు నేను చూపించిన అన్ని కూడా మీరు వాషింగ్ మిషన్ లో కూడా వేసేసుకోవచ్చు. ఓకేనా అండి? చక్కగా ఇట్లాగా ట్రెండీగా చేంజ్ చేశాను. పిల్లలకైతే చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసరికి ఇదిగోండి, మీకు బ్యాక్ సైడ్ కూడా చూడండి. బ్యాక్ సైడ్ ఇలాగా మనం బ్లౌజ్ కి డిజైన్ చేసుకుంటాం చూడండి వర్క్. ఇదైతే కొంచెం కాస్ట్లీగా పడిందండి. మనం 14 ఆ రేంజ్ లో ఉంటుందేమో, మరి ఒకసారి చూడాలి. మనం బ్లౌజ్ కి ఎలా అయితే డిజైన్ చేసుకుంటామో బ్యాక్ సైడ్ రైట్ లో వర్క్ అలా చేయించానండి. ఇదిగో చూసారా, ఇంత ట్రెండీగా ఎక్కడైనా మీకు షాపుల్లో చూడండి ఉంటాయా, అంత నీట్ గా చేయించానండి. ఈచ్ వన్ ఈజ్ డిఫరెంట్ గా చేయించాను. ఇలా చూసేసుకోండి ఒక్కసారి. ఇది ఒక డ్రెస్ అండి. ఓకేనా? ఇదిగోండి, ఇది ఒక డ్రెస్ మోస్ట్ ట్రెండీగా చేయించాను. చాలా సాఫ్ట్ గా ఉంటుంది. లైనింగ్ అది ఏం చేశాను కాబట్టి మీకు చాలా సాఫ్ట్ గా ఎంత ఫ్లోయీగా ఉందో చూసుకోండి ఒకసారి. ఇది ఒక డ్రెస్ అండి. ఇదిగోండి, ఇది ఒక ఇంకో డ్రెస్. ఇది కూడా చాలా బాగుందండి. మీరు కనెక్ట్ అయితే కనుక మరి వీడియో అయితే లెంతీ అయిపోతుందని నేను ఇది ఓపెన్ చేయట్లేదు. మీకు ఇలా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. నేను ఒకసారి షేర్ చేస్తాను కావాలంటే పిక్. ఇది ఒకటండి, ఇది ఒకటండి హాఫ్ వైట్
మిర్రర్ వర్క్తో వచ్చింది. ఇలా మీరు ఒక్కసారి స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి. ఆఫ్ వైట్ మిర్రర్ వర్క్ ఎంత ఫ్లోయీతో వచ్చిందో చూడండి. ఆఫ్ వైట్ మిర్రర్ వర్క్ ఫ్రంట్ బ్యాక్ అంతా మీకు నేను బ్యాక్ వెళ్ళి చూపిస్తున్నాను, ఫ్రంట్ చూపిస్తున్నాను. మీ సైజు ప్రకారము చక్కగా ఆల్టరేషన్ చేయించి ఇచ్చేస్తాను నేనే, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కింద. మీరు ఒక్కసారి కనెక్ట్ అయితే ఓకేనండి. అదొకటి. ఇంకొకటి ఇదిగోండి, ఇది మంచి ఆరెంజ్ షిఫాన్ అండి, ఫ్లోయీ మెటీరియల్. మంచి గోటా పట్టి లేస్ ఇచ్చేసాను పైన హ్యాండ్స్కి, నెక్ పోర్షన్కి. ఇలా కూడా బాగుంటుంది, మోస్ట్ ట్రెండింగ్. ఇక్కడ బెల్ట్ పెట్టుకుంటే యాక్చువల్గా బాగుంటుందండి. మీకు బెల్ట్ చూపిస్తాను. ఇదిగోండి, ఇలా బెల్ట్స్ కూడా చేశాను. ఈ బెల్ట్స్ సేల్కి ఉన్నాయి, అందరూ చేసినట్టు కాదండి. ఈ బెల్ట్స్ నాయి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇదిగోండి, ఇలానండి. ఇలా బెల్ట్ పెట్టుకున్నా కూడా చాలా అందంగా ఉంటాయి. ఓకేనా? ఇలా మీరు అంటే పెట్టుకుంటే తెలుస్తాయండి వీటిలో అన్న. ఇలా బెల్ట్స్, ఇలా డ్రెస్ ఇలా చేసుకునండి. కొన్ని డ్రెస్సులకి ఇలా బెల్ట్స్ సెట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా అందంగా చాలా బాగుంటాయి. ఓకేనా? ఈ బెల్ట్ కాస్ట్ వేరే ఉంటుంది, అదొక్కటి మాట. ఓకేనా అండి? ఇవ్వండి డ్రెస్సెస్ మీరు నచ్చినట్టు డిజైన్ చేసుకుంటానంటే నేనైతే నా దగ్గర అయితే బెనారస్ చీరలు బోల్డ్ తెప్పించాను. బోల్డ్ వచ్చినాయండి స్టాక్. వచ్చి కావాలంటే చూసుకుంటానంటే చక్కగా వాటిని లెహంగాలకి వాటికి కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఓకేనా అండి? నా ఛానల్ నచ్చినట్టయితే కనుక ఇంకొంతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొంతమందికి షేర్ చేస్తే నా ఛానల్ ఇంకొంచెం బాగా వెళ్తుందని ఎక్స్పెక్టేషన్తో మీకు నేను రిక్వెస్టింగ్గా అడుగుతున్నాను. అదండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.